evening. Today I am telling about intrauterine drug delivery system. Introduction. The intrauterine device is a small T-shaped device. Intrauterine devices అనేవి మనకి T-shape లో ఉంటాయి. It is used as a method of birth control designed for insertion through the cervix and placed into the uterus to prevent pregnancy. మనకి intrauterine devices అనేది బర్త్ కంట్రోల్కి యూజ్ చేస్తారు. ఇవనేది త్రూ సర్విక్స్ ద్వారా యూటరస్లోకి ఇన్సర్ట్ చేస్తారు. దీనివల్ల మనకి ప్రివెంట్ అవుతుంది. Having an IUD means that changes occur in the uterus that make it difficult for fertilization and implantation of an egg. మనము ఇప్పుడు ఏదైతే ఒక ఐయుడి అనేది మన యూటరస్లో ప్లేస్ చేస్తామో దానివల్ల మనకి ఫర్టిలైజేషన్ అనేది జరగడానికి చాలా కష్టంగా ఉంటుంది. రిఫర్డ్ యాజ్ ఇంట్రాయూటరిన్ కాంట్రసెప్షన్. ఈ ఐయుడిస్ అనేది మనకి ప్రెగ్నెన్సీ రాకుండా పీల్స్ ఎలా తీసుకుంటామో ఈ ఐయుడిస్ అనేది మనకు టైం అనేది ఉంటుంది. ఐయుడి టైప్ ఆఫ్ లాంగ్ యాక్టింగ్ రివర్సిబుల్ కాంట్రాసెప్షన్. ఇవి ఐయుడిస్ అనేది మనకి రివర్సిబుల్ కాంట్రాసెప్షన్ అంటే ఇది మనం వన్స్ ప్లేస్ చేసిన తర్వాత టేకెన్ అవుట్ అంటే బయటికి తీసేయచ్చు. మనకి ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకున్నప్పుడు ఇది బయటికి తీసేయచ్చు. లేదు మాకు ఇలా ఫ్యామిలీ ప్లానింగ్ వద్దు అనుకుంటే ఆ ఐయుడి అనేది అలానే ప్లేస్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ 99% ఎఫెక్టివ్ ఫర్ ప్రివెంటింగ్ ప్రెగ్నెన్సీ. ఇది అనేది ప్రెగ్నెన్సీ రాకుండా 99% ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. హైలీ ఎఫెక్టివ్ అంటే ఎక్కువ మనకి ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. నో బర్త్ కంట్రోల్ మెథడ్. కాంట్రాసెప్టివ్ డివైజెస్ ఆర్ మెథడ్. ఇది అనేది కాంట్రాసెప్టివ్ అనేది మనకి ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేస్తుంది. ఐదర్ ప్రివెంటింగ్ ద ఫర్టిలైజేషన్ ఆఫ్ ద ఫీమేల్ ఆర్ మేల్ స్పర్మ్ ఇంప్లాంటేషన్ బై ద ఫర్టిలైజర్ ఎగ్. అంటే ఈ ఐయుడిసి అనేది ఫీమేల్లో ఎగ్ అనేది ఫర్టిలైజ్ అవ్వకుండా చేస్తుంది లేదా మేల్లో స్పర్మ్ అనేది ఇంప్లాంటేషన్ అవ్వకుండా చేస్తుంది. దెర్ ఆర్ వైడ్ వెరైటీ ఆఫ్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్. మనకి కొన్ని మెథడ్స్ ఉన్నాయి కాంట్రాసెప్టివ్ మెథడ్స్ ఏవైతే ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేయడానికి యూజ్ అవుతాయో ఆ మెథడ్స్. ఇంట్రాయూటరిన్ డివైజెస్ అంటే ఇప్పుడు మనం ఈ ఇంట్రాయూటరిన్ డివైజెస్ గురించి చదువుకుంటున్నాం. ఇంట్రాయూటరిన్ సిస్టమ్స్. హార్మోనల్ కాంట్రాసెప్టివ్. హార్మోనల్ కాంట్రాసెప్టివ్స్ అంటే మనం ఓరల్గా కాంట్రాసెప్టివ్స్ అనేది అంటే పిల్స్ తీసుకుంటాం. అండ్ కొన్ని ఇంప్లాంట్స్ అనేది మనం ఇన్సర్ట్ చేస్తాం. ఇంజెక్షన్స్, కాంట్రాసెప్టివ్ ప్యాచ్ అండ్ వెజినల్ రింగ్స్. బ్యారియస్ డివైజెస్ అంటే ఇవనేది స్పర్మిసైడ్స్ లేకుండా ఉంటుంది. మేల్ కాండమ్స్ అండ్ డయాఫ్రమ్, కోనికల్ క్యాప్, ఫీమేల్ కాండమ్స్. న్యాచురల్ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్. ఇవనేది మనం న్యాచురల్గా ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్కి యూజ్ చేస్తాం. మేల్ స్టెరిలైజేషన్ అంటే వాసెక్టమీ. అంటే ఇది మేల్స్లో వాసెక్టమీ అనేది చేసినప్పుడు ఇక్కడ ఏంటంటే వాళ్ళకి స్పర్మ్ అనేది ద్వారా పాస్ అవ్వకుండా అవుతుంది. ఫీమేల్ స్టెరిలైజేషన్ అంటే ట్యూబెక్టమీ. ఇక్కడ మేల్స్కి ఎలా అయితే స్పర్మ్ రాకుండా ఉంటుందో ఫీమేల్కి కూడా ఎగ్ అనేది పాస్ అవ్వకుండా ఉంటుంది. ఐయుడి వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టివ్. ఈ ఐయుడిస్ అనేవి మనకి మోస్ట్ ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి. 100% వర్క్ చేస్తాయి. అండ్ ఇవన్నీ మనకి సేఫ్గా ఎకనామికల్ రివర్సిబుల్ మెథడ్ సేఫ్గా ఉంటుంది. ఈ ఐయుడిస్ యూజ్ చేసే వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏం లేకుండా యూజ్ అవుతుంది. అండ్ ఎకనామికల్ కాస్ట్ కూడా అంత ఎక్కువ బడ్జెట్లో ఉండదు, తక్కువలోనే ఉంటుంది. ఇది అనేది రివర్సిబుల్ మెథడ్ అంటే వన్స్ మనము ఈ ఐయుడి ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ మనము ఇన్ కేస్ వాళ్ళు ఎవరు అయితే ఉన్నారో ఆ ఉమెన్ ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకుంటే ఆ ఐయుడి అనేది బయటికి తీసేసి మళ్ళీ పోవచ్చు. సో ఇది అనేది రివర్సిబుల్ మెథడ్. కాపర్ టీ ఐయుడిస్ ఇవనేది మనకి 1970s వచ్చాయి. రిచర్డ్ రిచ్టర్ అనే సైంటిస్ట్ దీన్ని డెవలప్ చేశారు. అడ్వాంటేజెస్ ఇవనేది లాంగ్ యాక్టింగ్ ఉంటాయి. అప్ టు 10 years వరకు వర్క్ చేస్తాయి. ఇంప్రూవ్ మోర్ పేషెంట్ కాంప్లయన్స్. 99% ఎఫెక్ట్ వర్క్స్ వెరీ వెల్. ఇన్ఎక్స్పెన్సివ్. Reverser can choose to have it taken out of any time. After that she will be able to get pregnant again. అంటే రివర్సిబుల్. ఇది ఐదర్ వాళ్ళకు కావాల్సినప్పుడు పెట్టుకొని తీసేయచ్చు. దాని తర్వాత ఉమెన్ అనేది ప్రెగ్నెంట్ అవుతుంది మళ్ళీ. డస్ నాట్ ఎఫెక్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ఇది అనేది మనకి బ్రెస్ట్ ఫీడింగ్ని ఎఫెక్ట్ చేయదు. డస్ నాట్ గెట్ ఎనీ ఇన్ ద వే ఆఫ్ సెక్స్. డోంట్ నీడ్ టు దిస్ అబౌట్ కాంట్రాసెప్షన్ ఎవ్రీడే. మనకి కాంట్రాసెప్షన్ పిల్స్ అనేవి ఎవ్రీడే తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ద కాపర్ డస్ నాట్ కంటైన్ ఎనీ హార్మోన్స్. ఈ కాపర్ ఐయుడి అనేది మనకి ఎలాంటి హార్మోన్స్ని
కలిగి ఉండదు. కాపర్ ఐయుడీస్ కెన్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్. ఈ కాపర్ ఐయుడీస్ అనేది మనం ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్గా యూజ్ చేయొచ్చు. హార్మోనల్ ఐయుడి హ్యావింగ్ వెరీ స్మాల్ అమౌంట్ హార్మోన్ అండ్ మోస్ట్ పీపుల్ హ్యావ్ నో సైడ్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఇట్. ఈ హార్మోనల్ ఐయుడీస్లో మనకి స్మాల్ అమౌంట్ ఆఫ్ హార్మోన్స్ అనేవి ఉంటుంది. ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలామంది పీపుల్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ద మెరైనా హార్మోనల్ ఐయుడి కెన్ హెల్ప్ విత్ పీరియడ్ బ్లీడింగ్ అండ్ పెయిన్. మోస్ట్ విల్ హ్యావ్ లైట్ బ్లీడింగ్ అండ్ నో పీరియడ్స్ ఎట్ ఆల్. ఈ మెరైనా హార్మోనల్ ఐయుడి ద్వారా కొంతమందికి పీరియడ్లో అనేది బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అండ్ పెయిన్ వస్తుంది. కానీ కొంతమందికి ఏంటంటే లైట్ బ్లీడింగ్ అవుతుంది, కొందరికైతే అసలు పీరియడ్స్ కూడా రావు. ఐయుడి డు నాట్ కాజ్ పింపుల్స్, headache, sore breast, nausea, mood change, loss of sex drive and weight gain. There is no evidence of an extra risk of cancer. ఇందులో క్యాన్సర్ వస్తుంది అనేసి ఎటువంటి ఎవిడెన్స్ అయితే లేదు, ఎలాంటి రిస్క్ ఉండదు. డిసడ్వాంటేజెస్: సమ్టైమ్స్ యూజర్స్ ఫీల్ పెయిన్, క్రాంప్స్ ఆర్ డిజీనెస్ when the IUD is put in or out taken out of uterus. కొన్నిసార్లు ఏంటంటే పేషెంట్స్ అనేది పెయిన్ వస్తుంది, వాళ్ళకి పీరియడ్ వచ్చినప్పుడు పీరియడ్ క్రాంప్స్ అండ్ డిజీనెస్, కళ్ళు తిరగడం అలాంటివి ఉంటుంది. ఎప్పుడు అంటే ఈ ఐయుడి అనేది లోపల యూటరస్ లోపల పెట్టినప్పుడు కానీ అండ్ యూటరస్ బయటికి తీసేసినప్పుడు కానీ ఇలాంటి సిమ్టమ్స్ అనేది కనిపిస్తుంది. దెర్ ఈజ్ ఎ స్మాల్ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ 1% when an IUD is put in uterus. ఇందులో మనము ఎప్పుడైతే ఐయుడి యూటరస్లోకి ఇన్సైడ్లో పెట్టినప్పుడు 1% ఆఫ్ ఛాన్స్ ఉంది ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్. డ్యామేజ్ టు ద యూటరస్ అబౌట్ ఇన్ 1000 పీపుల్. 1000 పీపుల్లో ఎవరికైనా ఒక్కరికి డ్యామేజ్ అనేది యూటరస్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాపర్ ఐయుడి గివ్ మోర్ బ్లీడింగ్ అండ్ క్రాంప్ పెయిన్ డ్యూరింగ్ పీరియడ్ బట్ దే యూజువల్లీ గెట్స్ బెటర్ ఓవర్ టైమ్. కాపర్ ఐయుడి కాజ్ అలర్జిక్ రియాక్షన్స్. ఈ కాపర్ ఐయుడి అనేది అలర్జిక్ రియాక్షన్స్ని కాజ్ చేస్తుంది. హార్మోనల్ ఐయుడి గివ్ ఇర్రెగ్యులర్ ఆర్ లైట్ బ్లీడింగ్. ఈ హార్మోనల్ ఐయుడి వచ్చేసరికి ఇర్రెగ్యులర్ ఆర్ లైట్ బ్లీడింగ్ అయ్యేలాగా చేస్తుంది, కానీ ఇది రేర్గా జరుగుతుంది. రిస్క్ ఆఫ్ పెల్విక్ ఇన్ఫెక్షన్ మే బీ ఇంక్రీజ్డ్. పెల్విక్ రీజన్లో ఇన్ఫెక్షన్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అరౌండ్ ద టైమ్ ఆఫ్ ఇన్సర్షన్ ఆఫ్ ఐయుడి. అంటే ఎప్పుడైతే ఐయుడి ఇన్సర్ట్ చేస్తామో ఆ టైంలో ద టైమ్ ఆఫ్ ఇన్సర్షన్ ఆఫ్ ఐయుడి ద ఐయుడి కెన్ సమ్టైమ్స్ కమ్ అవుట్ ఇట్ సెల్ఫ్. అంటే మనం ఐయుడి అనేది ఇన్సర్ట్ చేసిన తర్వాత కొన్నిసార్లు ఏంటంటే దానికే అదే బయటికి వస్తుంది. ఓన్లీ 5% ఆఫ్ పీపుల్లోనే మనం ఇది చూస్తాం. యూ కెన్ చెక్ ద స్ట్రింగ్ ఆర్ ఆల్ స్టిల్ ఇన్ ద రైట్ ప్లేస్ ఎట్ ఎనీ టైమ్. మనము ఐయుడి అనేది ఆ ప్లేస్లో మనం ప్లేస్ చేసిన ప్లేస్లో ఉందో లేదో అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఆఫ్ యూటరస్. యూటరస్ అనేది మనకి పేర్ షేప్లో ఉంటుంది, థిక్ వాల్ ఉంటుంది, మస్కులర్ ఆర్గన్ 3 ఇంచ్ లాంగ్ ఉంటుంది, 2 ఇంచ్ వైడ్ ఉంటుంది. టైప్స్ ఆఫ్ ఐయుడీస్. మనకు ఐయుడీస్లో 3 టైప్స్ ఉంటాయి. ఐయుడీస్ ఫస్ట్ అనేవి మనకి ప్లాస్టిక్ ఫామ్లో వస్తున్నాయి. ఫస్ట్ ప్లాస్టిక్ ఐయుడీస్ ద ఫస్ట్ ఆఫ్ ద సో కాల్డ్ ఫస్ట్ జనరేషన్. మనకి ఫస్ట్ వచ్చిన ఐయుడీస్ని ఫస్ట్ జనరేషన్ ఐయుడీస్ అంటాం. ఇది అనేది మనకి మార్గ్లీ స్పైరల్ అనే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు 1960లో. డాక్టర్ జాక్ లిప్పిస్ ఇన్వెంటెడ్ ద డబల్ ఎస్ లూప్, ద లిప్పర్ లూప్ ఇన్ 1962. మనకి ఇది అనేది 1960లో ఈ డబల్ ఎస్ లూప్ అనే ఈ షేప్లో మనకి ఐయుడీస్ అనేది వచ్చింది. ఇట్ వాస్ మేడ్ ఫ్రమ్ పాలీథిలిన్ విత్ బేరియం సల్ఫేట్ యాడెడ్ ఫర్ విజిబిలిటీ అండర్ ఎక్స్రేస్. మనకి ఈ ఐయుడీస్ అనేది పాలీథిలిన్తో మేడ్ చేశారు అండ్ దీనికి బేరియం సల్ఫేట్ యాడ్ చేశారు, ఎందుకంటే ఈ ఎక్స్రేస్ తీసేటప్పుడు మనకు విజిబుల్గా ఉండటానికి. ఇవనేది అవైలబుల్ ఇన్ 4 సైజెస్ A to D. This IUD was the first to have a nylon thread attached to the lowest part of the device. ఈ ఐయుడీస్కి అనేది మనకి నైలాన్ థ్రెడ్ అనేది అటాచ్ అయి ఉంటుంది, ఎందుకంటే అదనేది మనం స్ట్రింగ్ లాగినప్పుడు ఐయుడి అనేది బయటికి రావడానికి. సో లోయెస్ట్ పార్ట్లో మనకి ఈ నైలాన్ థ్రెడ్ అనేది అటాచ్ చేసి ఉంటారు ఆ డివైస్కి. దిస్ మేడ్ ఈజ్ ఈజియర్ టు రిమూవ్ అండ్ ఇట్ వాజ్ ఆల్సో పాసిబుల్ టు వెరిఫై బై సింపుల్ వెజినల్ ఎగ్జామినేషన్ దట్ ఐయుడి వాజ్ ఇన్ ద యూటరిన్ క్యావిటీ. ఇది అనేది ఈజీగా రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్
మనకి అది ఆ ఐయుడి అనేది వెజినాలో ఉందా లేదా అనేసి ఎగ్జామిన్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఇది అనేది సింపుల్గా ఉంటుంది. ఇట్ బికేమ్ ద స్టాండర్డ్ యూనిట్ డివైస్. ఇది అనేది మనకి స్టాండర్డ్ యూనిట్ డివైస్ అనేది అయింది ఇప్పటికైతే. ఇదే లిప్పిస్ లూపు చేసిన పాలీఇథైలిన్ peculiarly shaped plastic IUD. One of these was Dalton Shield, developed by Dr. Hugh Davis and released in 1970s. ఇది అనేది మనకి షేప్ వచ్చేసరికి ప్లాస్టిక్, ఇది ఐయుడి ప్లాస్టిక్ ఐయుడి. ఇది డాక్టర్ హ్యూస్ డేవిస్ అనేవాళ్ళు 1970sలో రిలీజ్ చేశారు. డాల్కన్ షీల్డ్ వాజ్ లుక్డ్ లైక్ ఏ రౌండ్ బగ్ విత్ 1 large eye and 5 legs on each side. ఇది అనేది మనకి రౌండ్ బగ్ విత్ లార్జ్ ఐ, ఈ ఐ షేప్లో ఉంటుంది. దీనికి 5 legs, ఇటు సైడ్ 5 legs, ఇటు సైడ్ 5 legs ఉంటుంది. దీన్నే డాల్కన్ షీల్డ్ అనేసి అంటారు. ఇట్ కాజెస్ పెల్విక్ ఇన్ఫెక్షన్ త్రూ ద వెజినా, సెప్టిక్ అబార్షన్, అదర్ ఇన్ఫెక్షన్ యాజ్ సీరియస్ లెవెల్స్. ఇది అనేది మనకి పెల్విక్ రీజన్లో మనకి ఇన్ఫెక్షన్ వచ్చేలాగా చేస్తుంది. సో ఇది అనేది ఎక్కువ యూజ్ చేయట్లేదు ఇప్పుడు. అండ్ అబార్షన్ కూడా జరిగేలాగా చేస్తుంది. నాన్ హార్మోనల్ ఐయుడి. దీస్ ఐయుడి విచ్ డజంట్ రిలీజ్ హార్మోన్. ఇఫ్ నాన్ హార్మోనల్ ఐయుడి స్పర్మ్ సర్కిల్. ఇందులో ఏంటంటే ఈ నాన్ హార్మోనల్ ఐయుడిలో హార్మోన్స్ అనేది ఏ హార్మోన్స్ని రిలీజ్ చేయదు. ఇది అనేది స్పర్మ్స్ని కిల్ చేస్తుంది. ఫస్ట్ జనరేషన్ ఐయుడి డజంట్ రిలీజ్ ఎనీథింగ్. ఈ ఫస్ట్ జనరేషన్ మనం ఏదైతే ఇందాక చదివిన టాపిక్లో అదనేది ఎటువంటి హార్మోన్స్ అనేది రిలీజ్ చేయదు. ఇది అనేది మల్టీపారస్ ఉమెన్కి సూటబుల్. ఎగ్జాంపుల్ లిపిస్ లూప్. సెకండ్ జనరేషన్ ఐయుడి ఓన్లీ రిలీజ్ కాపర్ అయాన్. ఈ సెకండ్ జనరేషన్ ఐయుడిస్ అనేది ఓన్లీ కాపర్ అయాన్స్ని మాత్రమే రిలీజ్ చేస్తుంది. ఇది అనేది న్యూలీపారస్ ఉమెన్కి సూటబుల్. ఎగ్జాంపుల్ వచ్చేసరికి కాపర్ 7. ఫస్ట్ జనరేషన్కి వచ్చేసి లిప్పర్ లూప్, సెకండ్ జనరేషన్ వచ్చేసి కాపర్ 7. ఫస్ట్ జనరేషన్లో హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది, సెకండ్ జనరేషన్లో ఎటువంటి హార్మోన్స్ని రిలీజ్ చేయదు. సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ పారాగార్డ్ అంటే సెకండ్ జనరేషన్. ఈ నాన్ హార్మోనల్ ఐయుడిస్కి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్: ఎనిమియా, బ్యాక్ ఎక్స్, స్పాటింగ్ బిట్వీన్ పీరియడ్స్, వెజినల్ డిశ్చార్జ్, పెయిన్ డ్యూరింగ్ సెక్స్. హార్మోనల్ ఐయుడిస్ థర్డ్ జనరేషన్, ఆల్సో నోన్ యాజ్ థర్డ్ జనరేషన్ ఐయుడిస్. హార్మోనల్ ఐయుడిస్ని థర్డ్ జనరేషన్ ఐయుడిస్ కూడా అని అంటాం. ఇన్ దిస్ ఐయుడి ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఈజ్ యూజ్డ్. ఈ థర్డ్ జనరేషన్లో ప్రొజెస్టెరాన్ హార్మోన్ అనేది యూజ్ చేస్తాం. వన్స్ ప్లేస్డ్ ఇన్ ద యూటరస్, దిస్ టైప్స్ ఆఫ్ ఐయుడి స్లోలీ రిలీజ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ద హార్మోన్ ప్రొజెస్టిన్ టు స్టాప్ స్పర్మ్ ఫ్రమ్ రీచింగ్ ద ఎగ్. ఇందులో ఏంటంటే మనం వన్స్ ఈ హార్మోన్ అనేది ప్లేస్ చేసామనుకో యూటరిన్లో, స్మాల్ అమౌంట్ ఆఫ్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంటుంది, ప్రొజెస్టిరాన్ హార్మోన్ అనేది. ఎందుకంటే ఈ స్పర్మ్స్ అనేవి ఎగ్ వరకు రీచ్ అవ్వకుండా చేస్తుంది ఆ హార్మోన్ వచ్చేసరికి. ఏది ప్రొజెస్టెరాన్ హార్మోన్ వచ్చేసి ఎఫెక్టివ్లీ యూజువల్లీ 7 days ఆఫ్ ఇన్సెట్. ఇది మనము ఈ ఐయుడిస్ ఇన్సర్ట్ చేసిన 7 days వరకు, 7 daysలోకు ఎఫెక్టివ్గా యూజ్ అవుతుంది. ఇది కూడా టీ షేప్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ప్రొజెస్టెరాన్ ఐయుడి, లివోనార్గెస్ట్రాల్ ఐయుడి. సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ హార్మోనల్ ఐయుడి థర్డ్ జనరేషన్. ఈ ఐయుడిస్కి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్: బ్రెస్ట్ క్యాన్సర్, బ్రెస్ట్ టెండనెన్స్, హెడేక్, నాసియా, మూడ్ చేంజ్, weight gain. Mechanism of IUDs. First and second generation. IUD cause local inflammation in uterus wall that begins about 24 hours after insert. ఇదేంటంటే ఐయుడి ఎప్పుడైతే మనం ఇన్సర్ట్ చేస్తామో యూటరస్లోకి, ఇది అనేది లోకల్ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది. దాని తర్వాత 24 hours ఈ ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది. దిస్ ఇన్ఫ్లమేషన్ అటాక్స్ WBC. ఈ ఇన్ఫ్లమేషన్ అనేది మనకి వైట్ బ్లడ్ సెల్స్ని అటాక్ చేస్తుంది. దెన్ దిస్ WBC ప్రొడ్యూస్ యాంటీబాడీ విచ్ ఈస్ టాక్సిక్ సబ్స్టాన్సెస్ ఫర్ స్పర్మ్. ఇది ఏంటంటే ఈ WBC వచ్చేసరికి వైట్ బ్లడ్ సెల్స్ కొన్ని యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ యాంటీబాడీస్ ఏంటంటే స్పర్మ్కి టాక్సిక్గా మారుతుంది, అంటే టాక్సిక్ సబ్స్టాన్స్. ఆ స్పర్మ్ అనేది చనిపోతుంది దీనివల్ల. సెకండ్ జనరేషన్ IUD ఆల్సో రిలీజ్ కాపర్ అయాన్స్ విచ్ ఈజ్ ఆల్సో టాక్సిక్ ఫర్ స్పర్మ్.
ఈ సెకండ్ జనరేషన్లో వచ్చేసరికి ఈ కాపర్ అయాన్స్ అనేది రిలీజ్ చేస్తుంది. ఈ కాపర్ అయాన్స్ అనేది ఈ స్పర్మ్కి టాక్సిక్ సబ్స్టాన్స్. సో ఈ స్పర్మ్స్ అప్పుడు కిల్ అవుతాయి. బై దిస్ మెకానిజం ఐయుడి ప్రివెంట్ ఫర్టిలైజేషన్. ఈ మెకానిజం ద్వారా మనం ఫర్టిలైజేషన్ అనేది జరగకుండా చేస్తుంది. థర్డ్ జనరేషన్ ఆఫ్ ఐయుడి సమ్ లైక్ ఫస్ట్ జనరేషన్ బట్ రిలీజ్ ప్రొజెస్టెరాన్ హార్మోన్ డైలీ. సేమ్ ఇది కూడా మెకానిజం దీనిలాగే, కానీ ఇందులో ఏంటంటే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఏ హార్మోన్ అంటే ప్రొజెస్టెరాన్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది, డైలీ రిలీజ్ చేస్తుంది. సో దానివల్ల మనకి ఫర్టిలైజేషన్ అనేది జరగదు. దిస్ హార్మోన్ ఇంక్రీజెస్ ద విస్కాసిటీ ఆఫ్ ద విస్కాసిటీ అనేది ఈ సర్వికల్ మికోస్ దగ్గర విస్కాసిటీ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఈ స్పర్మ్ అనేది సర్విక్స్లోకి ఎంటర్ అవ్వకుండా చేస్తుంది. జనరేషన్ ఐయుడికి ఎగ్జాంపుల్ ఇది టీ షేప్ ఉంటుంది, ఇది హార్మోన్ ఇక్కడ ఉంటుంది, ఇది థ్రెడ్ లాగడానికి. కాంట్రా ఇండికేషన్ సర్వికల్ క్యాన్సర్, సర్విక్స్కి క్యాన్సర్ వస్తుంది. పెల్విక్ ఇన్ఫ్లమేషన్, పెల్విక్ రీజన్లో ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది. అబ్నార్మల్ వెజినల్ బ్లీడింగ్, అబ్నార్మల్ యూటెరిన్ అనాటమీ, ప్రీవియస్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, సస్పెక్టెడ్ ప్రెగ్నెన్సీ. సైడ్ ఎఫెక్ట్స్ బ్లీడింగ్, పెయిన్, పెల్విక్ ఇన్ఫ్లమేషన్, యూటెరిన్ పర్ఫోరేషన్, ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోలు కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.